వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎంపైర్ డెంటల్ కేర్ నుంచి డెంటల్ సర్జన్ డాక్టర్ సాధన గారు. సో మేడంతో ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామంటే అసలు డెంటల్ గురించి టోటల్గా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదామండి. సో మేడంతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి డెంటల్ పైన. సో వాటి గురించి ఇప్పుడు మన ప్రేక్షకులకు తెలియజేద్దాం. ఓకే మేడం, డెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లవంగం నోట్లో పెట్టుకుంటే సో ఏ ప్రాబ్లం ఉన్నా డెంటల్ నుంచి ఏ ప్రాబ్లం ఉన్నా పోతుంది అని చెప్పేసి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పోతాయని కాదండి, ఇట్స్ టెంపరీ రిలీఫ్ అండి. బికాజ్ క్లోవ్ అనేది మనకి లవంగంలో మనకి యూజినాల్ అని కంటెంట్ ఉంటుంది. ఓకే. సో పేషెంట్స్ అక్కడ పెట్టినప్పుడు మనకి మొద్దుబారినట్టు అవుతుంది అనమాట. ఓకే. సో అక్కడ మనకి పెయిన్ అనేది రాదు ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. బట్ అదే కంప్లీట్గా సొల్యూషన్ అని కాదు, కంపల్సరీ మనకి డెంటల్ విజిట్ అనేది చేయాలి. బికాజ్ డెంటిస్టే చెప్పగలుగుతారు అది మనకి దేని ద్వారా నొప్పి వస్తుంది అనేది. ఓకే. సో దానికి ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇది జస్ట్ టెంపరీ రిలీఫ్ మాత్రమే. ఓన్లీ నొప్పి కోసమే లవంగం పెట్టుకుంటారు? అవునండి, జస్ట్ నొప్పికి తగ్గడానికి మాత్రమే అది పని చేస్తుంది, అంతేకాని దానివల్ల శాశ్వతంగా ట్రీట్మెంట్ అనేది కాదు. మేడం, పుచ్చిపోయిన పనుల పైన అంటే హోల్ పడుతుంది కదా, హోల్ పడ్డప్పుడు అంటే ఆ పెయిన్ తగ్గించుకోవడానికి పొగాకు మళ్ళీ బయట వాడుతూ ఉంటారు కదా, తంబాకు లాంటి పొగాకు, ఆ పొగాకును కూడా పెట్టుకుంటారు. దానివల్ల పెయిన్ తగ్గిపోతుంది, నార్మల్ అయిపోద్ది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అది ప్రొడ్యూస్ చేసే హీట్ని దాన్ని బట్టి వాళ్ళకి మేబీ కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది తప్ప, అదే ఆ టొబాకోలో కూడా మనకి లైక్ నమ్నెస్ అది వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం మత్తులాగా ఉండి అని ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ దాని ఎఫెక్ట్ అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మళ్ళీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ఇవి జస్ట్ హోమ్ రెమెడీస్ మాత్రమే. మేడం, కాటన్లో ఏమంటారు మన జెండు బామ్ పూసి కూడా పెడతా ఉంటారు. నేను చాలా పేషెంట్స్ దగ్గర విన్నానండి, జెండు బామ్ అని జిందా తిలస్మత్ అని పెడుతూ ఉంటారు. బట్ అలా చేయకూడదు. ఎప్పుడైనా కానీ అసలు అలాంటివి వాడకూడదు. యాక్చువల్గా మనకి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఈ పంటి దాంట్లో. సో డెంటల్ విజిట్ చేయడమే మంచిది. ఇట్లాంటివి చిన్న చిన్న చిట్కాలు అనేది చేయకూడదు. చేస్తే ఏమవుతుంది మేడం? పెయిన్ అది మనకి తగ్గుతుందో ఏమో కానీ ఆ ప్రాబ్లం పెద్దగా అవకాశం ఉంటుంది, డిలే అవుతుంది. మనకి ఆ టైం వరకు వాళ్ళకి తగ్గినట్టే అనిపిస్తుంది, కానీ దానివల్ల స్వెల్లింగ్ రావడము లేదా తర్వాత పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళు డెంటిస్ట్కి విజిట్ అవ్వడానికి చూస్తారు. సో ఇట్లాంటివి చేయకపోవడమే బెటర్. ముందే మనం దాన్ని పరిజ్ఞానించుకొని డెంటిస్ట్ దగ్గరికి వస్తే బెటర్ అండి, నా సజెషన్. మేడం, పంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంతమంది అంటే పళ్ళు పుచ్చిపోయి అది కంపల్సరీ పీగించుకుని అంటే పీకకుండా దాన్ని రక్షించుకోవడానికి రూట్ కెనాల్ చేయించుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉంటారు. సో ఈ రూట్ కెనాల్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుందా? ఆ పెయిన్ తట్టుకోగలుగుతారా? పెయిన్ ఉంటుందా అని అంటే 100% పెయిన్ ఉండదు అని నేనేం చెప్పను. బట్ మైల్డ్ పెయిన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ ఎప్పుడైతే మనం ఎనస్థీషియా ఇస్తామో సో ఆ ఇంజెక్షన్ ప్రిక్ పెయిన్ లైట్గా ఉంటుంది. అండ్ చేసేటప్పుడు కూడా కొంచెం పెయిన్ అనేది కామన్ అండి. అండ్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్స్ చేసిన తర్వాత కూడా పోస్ట్ ట్రీట్మెంట్ మనకి 1 to 2 days వరకు మనకి మైల్డ్ పెయిన్ ఉంటుంది. దానికి కూడా మనకి మెడికేషన్స్ అనేది పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. దానివల్ల మనకి పెయిన్ నేను తట్టుకోలేనంత అయితే ఏమీ ఉండదు. పెయిన్ అయితే డెఫినెట్గా కొంచెం లైట్గా ఉంటుంది. కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు, బికాస్ పెయిన్ థ్రెషోల్డ్ అనేది ప్రతి పర్సన్కి డిఫర్ అవుతుంది. ఓకే, మీకు ఉండొచ్చు, నాకు ఉండకపోవచ్చు కూడా. ఓకే మేడం, ఇప్పుడు రూట్ కెనాల్ మీరు చేస్తారు, దానికి అంటే ఒక పెయిన్ ఉన్నా కూడా మెడికేషన్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో రూట్ కెనాల్ 1 dayలో అయిపోతుందా? ఎన్ని రోజులు పడుతుంది రూట్ కెనాల్ చేయడానికి? అయిపోతుందండి 1 dayలో. మోస్ట్ కేసెస్లో వితిన్ 1 hour 40 minutesలో అయిపోతుంది. బట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నా కానీ అంటే పంటి కింద మనకి పస్ అనేది ఎక్కువ ఉన్నా కానీ మనం జనరల్గా 2 to 3 sittings అనేది తీసుకుంటాం. బట్ మోస్ట్లీ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ అనేది చేసేస్తాం. మేడం, నేను చాలా వరకు విన్నాను టీత్ స్కేలింగ్ చేస్తే పళ్ళు లూజ్ అవుతాయి అంటారు. అలా ఏమి ఉండదండి. టీత్ క్లీనింగ్ అంటే మనకి చిగుళ్ళల్లో పంటి దగ్గర మనకి ఏదైతే ఫుడ్ ఇరుక్కుంటుందో అక్కడ మనం క్లీన్ చేస్తాం. అందువల్ల మనకి టూత్ లూజ్ అవ్వడం కానీ లేదా పైన ఉన్న పొర వెళ్ళిపోవడం కానీ అట్లాంటిది ఏమి ఉండదండి. ఇంకా దానివల్ల మీకు ఇంకా చిగుళ్ళు హెల్దీ అవ్వడము, టీత్ హెల్దీ అవ్వడం జరుగుతుంది. అంటే లూజ్ అవ్వవు అంటారు? లూజ్ అవ్వదు. ఓకే.
ఓకే. తీసుకెళ్ళి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ అండి. ఒకే సిట్టింగ్లో అయిపోతుంది. ఎస్, అంటే మనకి బ్లీడింగ్ గమ్స్ ఉన్న ఓకే. అట్లాంటి కేసెస్ అప్పుడు 2 to 3 సిట్టింగ్స్ అనేది పడుతుంది. నార్మల్గా మైల్డ్గా ఉన్న పేషెంట్స్కి సింగిల్ సిట్టింగ్లో సరిపోతుంది టీత్ క్లీనింగ్ అనేది. మేడం, కొంతమంది కింద పడతారు కదా, కింద పడినప్పుడు పండు కొంచెం చిన్నగా విరిగిపోతుంది. ఎస్, సో ఆ విరిగిపోయిన పళ్ళను అలాగే ఉంచితే ఏమైనా ప్రాబ్లమా? విరిగిపోయిన ఆ, పన్ను పార్ట్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనకి పంటికి 3 భాగాలు ఉంటాయి, 3 లేయర్స్: ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. ఒకవేళ మనం ఎనామిల్ ఫస్ట్ పార్ట్ విరిగినా లేదా సెకండ్ పార్ట్ వరకు విరిగినా కానీ మనం కాంపోజిట్ సిమెంట్స్తోని మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. Okay. ఎప్పుడైతే మనకి థర్డ్ లేయర్ అంటే పల్ప్ దగ్గర వరకు మనకి పన్ను విరిగిపోతే పేషెంట్కి విపరీతమైన నొప్పి ఓకే. ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ వాళ్ళ డిలే చేసినా కానీ ఆ పంటి రంగు అనేది అంటే వైట్ కలర్ నుంచి అది బ్రౌనిష్గా మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఏం చేయాలి అంటే రూట్ కెనాల్ చేసుకొని పంటికి క్యాప్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ పన్ను మనకి వేరు దాకా విరిగిపోయింది అనుకోండి, ఆ కండిషన్స్లో పన్ను అనేది తీసేయాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చిన్నపిల్లలు మోస్ట్లీ మనం చూస్తుంటాం స్కూల్లో పడ్డం కానీ, లైక్ కబడ్డీ ఆడేటప్పుడు లేదా స్టెప్స్ నుంచి పడినప్పుడు పన్ను మొత్తం బయటికి ఊడొచ్చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఊడొచ్చినప్పుడు ఇమ్మీడియట్గా టీచర్స్ అయినా కానీ లేదా స్టూడెంట్స్ అయినా కానీ ఏం చేయాలి అని అంటే ఆ పన్నుని నోట్లో అలాగే ఎలా మొత్తం ఆ పన్ను నోట్లో పెట్టుకోవడము లేదా ఏదన్నా మిల్క్లో పెట్టి డెంటల్ క్లినిక్కి తీసుకొని వస్తే డెంటల్ సర్జన్ ఇమ్మీడియట్గా ఆ పన్నుని అలాగే పెట్టేస్తామన్నమాట. Okay. స్ప్లింటింగ్ చేసి పెడతాం. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో అది మనకి అలాగే ఫిక్స్ అయిపోతుంది. ఓకే. సో అది తెలియక చాలా మంది మొత్తం పన్ను ఊడిపోయింది అన్న కాన్సెప్ట్లోనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. నిజం, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను మేడం మీరు చెప్పేది. మళ్ళీ పన్నుని మన అతికియొచ్చు అని చేయొచ్చు. చెప్పేసి. రీసెంట్గానే ఒక 9th క్లాస్ అబ్బాయికి ఆడుతునేటప్పుడు కింద పడ్డాడు. స్టెప్స్ మీద నుంచి కింద పడిపోయి కింద పడిపోగానే వాళ్ళ పీటీ సార్ తీసుకొని వచ్చారు క్లినిక్కి. ఓకే. సో వాళ్ళు వితిన్ 45 minutes లోపు వచ్చారు కాబట్టి అది ఇన్ఫెక్ట్ అవ్వలేదు టూత్. ఓకే. ఓకే. సో ఆ పన్నుని నేను మళ్ళీ అలాగే రీప్లేస్ చేశాను. అంటే అదే టూత్ని సాకెట్లో పెట్టేసి స్ప్లింటింగ్ చేస్తాం అన్నమాట. Okay. అంటే అటు ఇటు పన్నుల సపోర్ట్ తీసుకొని టై చేసేస్తాం. ఓకే. సో అది అలాగే డిస్టర్బ్ అవ్వకుండా ఫర్ ఒక అట్లీస్ట్ 1 month పీరియడ్ 1.5 month వరకు అలాగే పెడితే మనకి దాని చుట్టూ కూడా పెరిడాన్షియం కానీ చిగుర్లు కానీ దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఆ పన్ను అనేది ఉంటుంది. నిజంగా మేడం, ఈరోజు మన స్టూడియోకి వచ్చి మన ప్రేక్షకుల కోసం అంటే డెంటల్ పైన ఉన్న అపోహలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.